నిన్నటి నుంచి ఒక విషయం అయితే కనుక హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఆ, కేసినేని నాని బీజేపీలోకి వెళ్తున్నాడంటూ ఒక ప్రచారం. దాన్ని ఆయన అసలు పూర్తిగా నేను రాజకీయాల నుంచే దూరంగా వెళ్తున్నానంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఎందువల్ల ఇలాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, నిజంగానే ఆయన రాజకీయాలకు దూరం కావడానికి గల ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు అంటారు? ఆయన విజయవాడలో 2 సార్లు ఎంపీ గెలిచారు. గెలిచినప్పుడు మొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది, రెండోసారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆయన ఎంపీ గెలిచారు. గెలిచినప్పుడు ఆయన ఒక రకమైన అహంలోకి వెళ్ళిపోయారు. నేనే పెద్ద ఇదే అని చెప్పేసి అహం ఏమేమి జరిగినా రాష్ట్ర ప్రజలు అన్ని గమనించారు. అధినాయకుడి కాడి నుంచి పార్టీలో ఉన్న ముఖ్యుల్ని చాలా మందిని అవమానపరిచే విధంగా ఢిల్లీలో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే అహంతో పనిచేయడం జరిగింది. ఆ అహం వల్లే అది ఎలా అంచాలో విజయవాడ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ తమ్ముడు చేతిలోనే ఘోరంగా ఓడిపోయి ఆవేశంలో నిర్ణయం తీసుకొని నేను రాజకీయాలకు సెలవు, ఇక రాజకీయాలు చేయను అని చెప్పారు. మళ్ళీ ఆ గృహలోకి పోయిన పిల్లి ఏం చేసిందంటే మళ్ళీ ఎలక కనపడగానే దాన్ని తినాలని ఆశతోటి మళ్ళీ బయటకు వచ్చింది. అట్లాగే రాజకీయ నాయకుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి మళ్ళీ అవకాశం రాగానే ఏదో ఒకటి తీసుకొని జెండా తీసుకొని బయటకు వద్దాం అని, దాంట్లోకి వెళ్దాం దీంట్లోకి వెళ్దాం అని చెప్పేసి ఇవాళ పేపర్లో దేంట్లో చూసా బీజేపీ నాయకుల్ని ఎవరో పొగుడుతున్నట్టుగా కొన్ని రావడం జరిగింది చూసాం. మీరు బీజేపీలోకి వెళ్ళినా దేంట్లోకి వెళ్ళినా కూడా మీరు ఇంకా విజయవాడలోకి గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో పబ్బం గడపడం కోసం, ఏదో కొన్ని పనులు చేసుకోవడం కోసం, రాజకీయంగా మనుగడ లేకపోయినా కూడా బతకాలి కాబట్టి కొన్ని పనులు చేసుకోవడం కోసం ఏదో చేయాలి అని చెప్పేసి చేయటం తప్ప ఆయన పెద్ద చేసేదేం లేదు. కాబట్టి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన స్థాయి ఏందో మనం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే నేనేంటి, నా స్థాయి ఏంటి అని. 2 సార్లు అవకాశం కల్పిస్తే గెలిచి మీరు అధినాయకత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఢిల్లీ లెవెల్లో మీరు చేసిన పనులు కానీ ఏం సరే ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి మీ తమ్ముడు సీన్లో రాగానే అతను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారంటే ఒక కేసినేని నాని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టే వాళ్ళ తమ్ముడైనటువంటి శివనాథ్ గారు అంత మెజార్టీతో గెలవడం జరిగింది. గడిచిన 4 రోజులుగా ఎక్కడ చూసినా సరే ఒక హాట్ టాపిక్, వల్లభనేని వంశీ అరెస్ట్. ఇది రాజ్యాంగబద్ధంగా జరగట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వాస్తవం అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఇప్పుడుంది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ చర్యలు తీసుకున్నా అవి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటాయి తప్ప ఎవరి మనస్తత్వాలు నచ్చినట్టుగా, ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం, ఎవరికో మొప్పు పొందటం కోసం, ఎవరికో మెహర్బానీ కోసం నిర్ణయాలు తీసుకునే ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు అమలు చేయట్లేదు. అలాగే ఏ ప్రభుత్వ అధికారి కూడా అలాంటి తప్పుడు పనులు చేసే విధానం ఇప్పుడు లేదు. మరి గత ప్రభుత్వ హయాంలో చూసుకుంటే వాళ్ళ అధినాయకుడు మెప్పు కోసం దేవాలయం లాంటి అసెంబ్లీలో పుట్టుకల గురించి, పోలికల గురించి అనేక రకాలు హాస్యాస్పదమైన వివాదాస్పద విషయాలు అసెంబ్లీలో చర్చించి రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరు గత ప్రభుత్వ హయాంలో చూసాం. మరి ఆ రోజు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా, రాష్ట్ర భవిష్యత్తుకి నాశనం చేసే విధంగా వ్యవహరిస్తూ చేశారో అలాంటి వాళ్ళు కొంతమంది రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు చేర్చబడి జరిగింది. మరి అలాంటి వ్యక్తులు సమాజానికి ఏదైతే కీడు చేస్తారో, సమాజ హితం కోసం కాకుండా సమాజ వినాశనం కోసం పనిచేసే విధంగా ఎవరైతే వ్యవహరించారో ఆ రోజు అలాంటి వాళ్ళకి వాళ్ళ రెడ్ బుక్లో స్థానం ఉంది. కాబట్టి రెడ్ బుక్లో మరి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ శిక్ష ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది దైవ సంకల్పం. ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పుని ఏదో ఒక రోజు సర్దిద్దుకోకపోతే దాని శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఆ రోజు ప్రభుత్వం ఉందని చెప్పేసి వాళ్ళ అధినాయకుడు కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించి, బూతులు తిడుతూ, బూతులు మాట్లాడుతూ, పీకుతారా కొరుకుతారా అని చెప్పేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి రాష్ట్రంలో ఒక దుశ్శాసన పర్వాన్ని చూసినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి అలాంటి నాయకులు ప్రజాస్వామ్యానికి కీడు చేసే విధంగా ఉన్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకులుగా కనబడట్లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇవాళ ఈ కేసులు ఎదుర్కోక తప్పదు. చట్ట ప్రకారం ఏది చేసినా కూడా చట్ట ప్రకారమే. ఇవాళ వల్లభనేని వంశీ విషయంలో కూడా ఎవరైతే ఆ రోజు కేసు పెట్టారో ఆ కేసు పెట్టిన వ్యక్తిని కూడా కోర్టు దగ్గర బెదిరించేసి కారులో తీసుకెళ్లిపోయి డబ్బులు ఇచ్చే విధంగా ప్రలోభాలకి లోపరిచేసి భయపెట్టేసి కోర్టులో నేను కేసు విత్డ్రా చేసుకున్నా అని చెప్పేసి పిటిషన్లు వేయించే దాకా వెళ్ళారంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం వారిని కూడా ఇలా రౌడీజం ఏ స్థాయిలో ఉందో మనం అందరూ ఒకసారి గమనించాలి. కాబట్టి ఇలాంటి రౌడీజం చేసి రౌడీజంతోనే నెగ్గాలి అనుకునే వాళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఉండకూడదు అనేది ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనీస సౌకర్యాలు కల్పించడం లేదు ఆయనకి అనే మాట అయితే వినపడుతుంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఆయనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కనీస సౌకర్యాలు కల్పించట్లేదు, కూర్చోలేడు, పనుకోలేడు అంటున్నారు. మరి వాటిని ఎలా చూడాలంటారు? దేనికైనా కొన్ని పరిధులు ఉంటాయి. వాళ్ళ పోలీస్ అధికారులు కూడా అదే చెప్తున్నారు. నాకు ఇంటి భోజనం కావాలి, నాకు మంచం కావాలి, నాకు అక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉంది అంటున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీకు ఏదైనా కావాలంటే మీరు కోర్టులో పిటిషన్ వేసుకోండి, కోర్టు చెప్తే కోర్టు ద్వారా మీకు ఏం కావాలో మీకు అది ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మంచం కావాలి, అన్ని కావాలంటే మరి అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని ఉంటాయి. ఇవాళ కేసు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రోజు నోటి దూలతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నోరు పారేసుకోబట్టి వాళ్ళు ఈ విధంగా వచ్చింది. మంచం కావాలి, కంచం కావాలి, అన్ని కావాలి అంటే సకసకర్లు ఉంటాను. అది పిల్లలిచ్చిన మామిళ్ళు కాదు, పట్టుకుపోయిన మేనమామ ఇల్లు, అది అత్తగారి ఇల్లు అంటారు పోలీస్ స్టేషన్ని. అలాగే తప్పులు చేసే పట్టుకెళ్లే మామగారి ఇల్లు అది. కాబట్టి అక్కడ మనకి సకల సౌకర్యాలు కావాలి అంటే మరి ఆ రోజు చేసిన అగాధాలు మొత్తం కూడా గుర్తు తెచ్చుకొని బాధపడాలా. బాధపడి జీవితంలో ఇలాంటి తప్పు చేయకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగానే మనం బతకాలి, ప్రజాస్వామ్యంగానే గెలవాలి, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజల్లో ఉండాలని ఆలోచించాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్తే ఇవాళ మంచానికి కంచానికి అన్నిటికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. ఇది కుట్రపూరితంగా పెట్టిన కేసు అంటున్నారు. ఇందులో అసలుకి వల్లభనేని వంశీ తప్పు అనేది లేదు, కావాలని ఇరికిచ్చారు. A6 గా ఉన్న A71 గా ఉన్న వ్యక్తిని ఈ రోజు A1 గా జాయిన్ చేసి ఇది కుట్రపూరితంగా పెట్టిన కేసే. అసలు ఆ రోజు అతను అక్కడ లేకుండా ఉన్నారు. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ మీద కుట్ర పన్ని కేసులు పెడుతుంది అంటున్నారు కదా. మరి మీ మీద కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదండి. మీరు చేసిన పనులే మీకు పెద్ద కుట్రగా మీ రంగాల్లో నడుస్తుంటేవి. ఇవాళ మీరు చేసినటువంటి తప్పులు ఎవరో కుట్ర చేసి మిమ్మల్ని ఇరికించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఏదో ఒకటి మనం ఎదురుదాడి చేయాలి, ప్రజలు వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకోవడం కోసం, లేదా ఇంకేదైనా ఉంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తప్పనిచ్చి కుట్ర చేసి మీ మీద, అది మీకు అలవాటు. ప్రతిదీ కూడా లోగడ ఏంటంటే వేరే పార్టీ వాళ్ళని దెబ్బ కొట్టాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆ విధంగా కుట్రలు చేసి ఆ కుట్ర సంస్కృతి మీకు జీర్ణించిపోయింది తప్ప ఇవాళ కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. కేవలం దాంట్లో మీరు ఏదైతే అధికారులను బెదిరించారో, కోర్టుగాడ సీసీ కెమెరాలు రికార్డ్ అయిందో దాన్ని బట్టి మీ మీద కేసు అయింది తప్ప 70లో ఉన్న పేరుని తీసుకొచ్చి A1 ఎందుకు పెట్టారో, ఒకవేళ మీకు నిజంగా అన్యాయం జరిగితే ప్రైవేట్ కేసులు వేసుకోండి, కోర్టులో ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. ప్రభుత్వం మీద, అధికారుల మీద మీరు పోరాటం చేయొచ్చు మీకు అన్యాయం జరిగితే. కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మీరు శంకించడానికి అవకాశం లేదు. ఏదైతే మనం చేసామో మంచి ఏం చెడు అయినా అది మన నీడలాగా మన వెనకే ఉంటుంది తప్ప అది ఎక్కడికి పోదు. ఆ రోజు జరిగినటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవాళ అన్ని కూడా మీ పక్కనే ఉంటాయి కాబట్టి వాటిని మీరు అనుభవించక తప్పదు.